యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమానరీతిగా ఇట్లనెను. పరలోకరాజ్యము తన కుమారునికి పెండ్లివిందు చేసిన యొక రాజును పోలియున్నది. ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో, నా విందు సిద్ధపరిచియున్నాను, ఎద్దులునూ క్రొవ్విన పశువులునూ వధింపబడినవి, అంతయూ సిద్ధముగా ఉన్నది, పెండ్లివిందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెనుగాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకునూ మరియొకడు తన వర్తకమునకునూ వెళ్ళిరి. తక్కినవారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు, పెండ్లివిందు సిద్ధముగా ఉన్నదిగాని పిలువబడినవారు పాత్రులు కారు, గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారనందరినీ పెండ్లివిందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమీ మంచివారినేమీ తమకు కనబడిన వారినందరినీ పోగుచేసిరి, గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్నవారిని చూడా లోపలికి వచ్చి అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా, పెండ్లివస్త్రము లేక ఇక్కడికేలాగు వచ్చితివని అడుగగా వాడు మౌనియైయుండెను. అంతట రాజు, వీని కాళ్ళూ చేతులూ కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పునూ పండ్లు కొరుకుటయూ ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను. అప్పుడు పరిసయులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవైయుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియూ నీవు ఎవనినీ లక్ష్యపెట్టవనియూ మోమాటము లేనివాడవనియూ ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనమిరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్నురూకయొకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారాయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడాయన, ఈ రూపమును పైవ్రాతయూ ఎవరివని వార్నడుగగా వారు కైసరువనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారీ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. పునరుత్థానము లేదని చెప్పిడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని అతని సహోదరునికి సంతానము కలుగజేయవలెమని మోషే చెప్పెను. మాలో 7 సహోదరులుండిరి. మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయెను. అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. రెండవవాడునూ మూడవవాడునూ 7వవాని వరకు అందరునూ ఆలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ 7 ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికినీ భార్యగా ఉండెగదా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, లేఖనములనుగాని దేవుని శక్తినిగాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుత్థానమందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు, వారు పరలోకమందున్న దూతలవలే ఉందురు. మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనైయున్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడుగాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులది విని ఆయన బోధకాశ్చర్యపడిరి. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయులు కూడివచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగగా అందుకాయన, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదే ముఖ్యమైనదియూ మొదటియూనైన ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగువాని ప్రేమింపవలెననున్న రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకునూ ఆధారమయ్యున్నవని అతనితో చెప్పెను. ఒకప్పుడు పరిసయ్యులు కూడియుండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడు అని అడిగగా వారు ఆయన దావీదు కుమారుడనిరి. అందుకాయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఎలా చెప్పుచున్నాడు? దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల
ఆయన ఏలాగు అతనికి కుమారుడగును అని వారినడుగగా ఎవడునూ మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయూ అడుగ తెగింపలేదు.